తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తుది శ్వాస వరకు శ్రమించిన మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలని కొండ లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ఉద్యమానికి మొదటి మెట్టు కొండ లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో ప్రారంభమైందని గుర్తు చేశారు. 5 పర్యాయాలు శాసనసభ్యునిగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా విశేష సేవలు అందించిన లక్ష్మణ్ బాపూజీ యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శప్రాయుడన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తృణప్రాయంగా వదిలేసిన లక్ష్మణ్ బాపూజీ 90 ఏళ్ల వయసులో దేశ రాజధానిలో రాష్ట్ర సాధనకై నిరసన తెలిపారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిని తెలంగాణ జాతిపితగా ప్రకటించడం సముచితమన్నారు. బాపూజీ త్యాగాలను గుర్తు చేసుకునేందుకు రాష్ట్ర ఏర్పాటు రోజైన జూన్ 2న రాష్ట్ర సంఘ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బాపూజీ గారిని జాతిపితగా గౌరవించుకుందాం, సామాజిక తెలంగాణ వైపు పయనిద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ కొండంత మనిషి. అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలలో ఏ ఉద్యమం తీసుకున్నా కూడా తన పేరు లేకుండా ఉద్యమం అంటూ లేదు. అటు జాతీయ ఉద్యమం కానివ్వండి, ఇటు నిజాంపై పోరాటం తీసుకున్నా, మరియు లాయర్ వృత్తి చేసినా కూడా, ఏ దాంట్లో తీసుకున్నా కూడా ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిన ఆయన. ఎక్కడో వాంకిడిలో చిన్న కుగ్రామంలో పుట్టిన బాపూజీ రాష్ట్ర స్థాయి నేతనే గాక జాతీయ స్థాయి నాయకులతో కూడా అనుబంధం ఉండి వారితోని సఖ్యతతో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకాల రాజకీయ విభేదాలున్నా కూడా సమాజమే అంతిమంగా ముఖ్యము, సమాజంలో ఉన్న ప్రజలే ముఖ్యము, రాజకీయము ఆ దిశగా ఉండాలి, రాజకీయ అధికారం కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పి కోరుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అంతటి మహోన్నతమైన వ్యక్తిని తెలంగాణ జాతిపితగా మనం అందరం గౌరవించుకుందామని, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో ప్రస్తుతించినందుకు వారికి ఈ వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు. కొండా లక్ష్మణ్